సో జీన్ థెరపీ కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సార్? చాలా ఎక్కువ. అంటే నేను ఎందుకు జీన్ థెరపీ గురించి మాట్లాడుతున్నానంటే ప్రొఫెసర్ డేవిడ్ సింక్లైర్ అని హార్వర్డ్లో యుఎస్లో ప్రొఫెసర్ ఆఫ్ జెనెటిక్స్ అనమాట. వాళ్ళ యూనిట్ నుంచి రీసెంట్గా ఒక ఐ థింక్ 1 year బ్యాక్ ఈ నేను చెప్పిన ఎపిజెనెటిక్ రీప్రోగ్రామింగ్, ఈ రీప్రోగ్రామింగ్ మీద బేస్ అయ్యి ఒక స్టడీ పబ్లిష్ చేశారు. పబ్లిష్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్, అంటే ఇప్పుడు మన ఐ నుంచి బ్రెయిన్కి తీసుకెళ్లే నర్వ్ గురించి ఆప్టిక్ నర్వ్ యూజువల్గా నర్వ్ డ్యామేజ్ అయితే అది పర్మనెంట్ అంటాం కదా. సో ఈ నర్వ్ డ్యామేజ్ చేసి వాళ్ళు ర్యాట్స్ యానిమల్ మోడల్లో ఆ నర్వ్ని డ్యామేజ్ చేసి దాన్ని రీప్రోగ్రామ్ చేసి వాటిల్లో విజన్ మళ్ళీ తీసుకొచ్చారు అనమాట. అది సక్సెస్ అయిందా సార్? అది పబ్లిష్ కూడా అయిందనమాట. సో వాళ్ళు సక్సెస్ఫుల్గా దీని మీద వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ చాలా వాటి మీద వర్క్ చేస్తున్నారు. నాకు ఇంట్రెస్టెడ్ ఏరియా ఆఫ్ కోర్స్ స్పైన్ కాబట్టి సో స్పైన్ మీద వర్క్ చేస్తున్నాము. బట్ హోప్ఫుల్లీ ఇట్ టేక్స్ టైం, కొంచెం డెఫినెట్గా టైం పడుతుంది కానీ బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఇట్ షుడ్ బి సక్సెస్ఫుల్. సో ఈ లెక్కన ఒకవేళ ఇది అంటే హ్యూమన్ ట్రయల్స్లో కూడా సక్సెస్ అయితే రేపొద్దున మనం పక్షవాతానికి కూడా బాగా చేయొచ్చు. నర్వ్ రిలేటెడ్ నర్వ్స్ని రీజనరేట్ చేయొచ్చు, ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీస్ని రీజనరేట్, అంటే సక్సెస్ అయితే మాత్రం సక్సెస్ హ్యూజ్ బ్రేక్ త్రూ అండి సైన్స్లో. అంటే బేసిక్గా ఈ సెల్ని వెనక్కి తీసుకెళ్తున్నాం, వాటిలో ఇప్పుడు దాని ఏజ్ని వెనక్కి తీసుకెళ్తున్నాం అనమాట ఓవరాల్గా సెల్ని. అంతే. ఇప్పుడు అది ఒక 60 year old సెల్ అనుకోండి, 60 సంవత్సరాలు సెల్కి అనుకుందాం, దాన్ని 25 yearsకి తీసుకెళ్తున్నాం. అంటే ఇంకా యంగ్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి కుదరదు, బట్ ఆ ఏజ్ వరకు నేను అనుకోవడం ఈవెన్ అప్ టు లెట్స్ 20 years వరకు తీసుకెళ్ళచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు స్పైన్ హెల్త్ బాగుండాలి అంటే అంటే ఇప్పుడు మెడ నొప్పి జనరల్గా కామన్గా అందరూ మాట్లాడేది మెడ నొప్పి, నడుము నొప్పి, ఆ రిలేటెడ్ ఇష్యూస్ బాగుండాలి, హెల్తీగా స్పైన్ ఉండాలి అంటే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి? ఈ ఎప్పుడు డాక్టర్ని కలవాలనేది ఫస్ట్ చెబుతానండి. అంటే ఇప్పుడు నేను ఒకసారి మన ఇంటర్వ్యూలో మధ్యలో భాగంగా రెడ్ ఫ్లాగ్స్ అని చెప్పాను. సో ఈ సంవత్సరాల తరబడి అశ్రద్ధ చేయడం ఇవన్నీ కాకుండా ఫస్ట్ ఏంటంటే 18 years కంటే బిలో ఉన్న వాళ్ళల్లో ఏదైనా సరే నెక్ పెయిన్ కానీ లో బ్యాక్ పెయిన్ వస్తే అసలు ఏజ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. 18 years లోపల 55 years అబోవ్ ఎవరికి పెయిన్ వచ్చినా వెంటనే డాక్టర్ని కలవడం మంచిది. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఉండాలని రూల్ లేదు కానీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఒకటి. రెండోది ఏంటంటే ఏదైనా చిన్న దెబ్బ తగిలిన, చిన్న ఇంజరీ అయినా సరే, ట్విస్ట్ అయింది, ఇప్పుడు ఏదైనా చిన్న జారింది, ఇంట్లో నడుస్తూ ఉంటే నేల తడిగా ఉంది మనం చూసుకోలేదు జారింది, అప్పుడు నొప్పి వచ్చినా మనకి తెలియదు, ఏదైనా ఫ్రాక్చర్ అయ్యి ఉండొచ్చు, పాసిబిలిటీ ఉంది. సో ఇంజరీ ఉన్నా కానీ చిన్న ఇంజరీ అయినా పెద్ద యాక్సిడెంట్ అవ్వాలని అవసరం లేదు, చిన్న కింద పడ్డప్పుడు నొప్పి అనేది వస్తుంది అంటే వెంటనే కలవడం మంచిది. మూడోది ఏంటంటే మీకు ఇందాక చెప్పాను రేడియేటింగ్ పెయిన్ ఉంటే, ఈ నర్వ్ కంప్రెషను ఏదైనా ఉంటే ఇది. సో రేడియేటింగ్ పెయిన్ వస్తుంది, ఇప్పుడు నెక్ పెయిన్ ఉంది చేతుల్లోకి రేడియేట్ అవుతుంది అంటే ఇట్స్ క్లియర్ నర్వ్ కంప్రెషన్ ఉంది ఎక్కడో. లేకపోతే నడుము నొప్పి ఉంది కాళ్ళల్లోకి పెయిన్ రేడియేట్ అవుతుంది, అది క్లియర్ నడుములో ఎక్కడో నర్వ్ కంప్రెషన్ ఉంది. సో ఇవి నెగ్లెక్ట్ చేయకూడదు. సో రేడియేటింగ్ పెయిన్ ఏదున్నా కానీ, ఇంకోటి నర్వ్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఏదన్నా మనం చెప్పుకున్నాం, తిమ్మిర్లు కానీ మంటలు కానీ మొద్దుబారినట్లు ఉన్నా కానీ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇవి నేను చెప్పాను, ఫీవర్ ఉన్న, ఆకలి తగ్గిన, బరువు తగ్గిన, సో అవి లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఈ ట్యూమర్ ఉండొచ్చు, నడిచే పెయిన్ నడుము నొప్పితో పాటు ఇట్లాంటి ఏదైనా ఉంటే ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఇంకోటి నడకలో తేడా రావడం, నడిచే విధానంలో తేడా రావడం, యూరిన్ మోషన్ డిస్టర్బెన్సెస్ ఏదున్నా కానీ, ఇవి బ్రాడ్గా ఇట్లాంటి ఏదున్నా సరే ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవడం మంచిదే. ఓకే. ఇక్కడ నాకు సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు రేడియేటింగ్ పెయిన్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు వెళ్ళాలి అంటారు కదా, బట్ ఇది జనరల్గా ఈ మెడ నొప్పి కానీ నడు నొప్పి కానీ ఉన్న వాళ్ళలో
ఆ పెయిన్, రేడియేటింగ్ పెయిన్ కాన్స్టెంట్గా ఉండదు, అంటే కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ ఓ వారం తర్వాత మళ్ళీ ఎప్పుడో వస్తుంది, అట్లా ఉంటే ఎట్లా? ఇప్పుడు ఏదైనా సరే సాధారణంగా నర్వ్ పెయిన్స్ ఎట్లా ఉంటాయంటే ఎపిసోడిక్గా ఉంటాయి. ఎపిసోడిక్గా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పెయిన్ ఉంది, రేపు కొంచెం తగ్గచ్చు, మళ్ళీ ఎల్లుండి నొప్పి రావచ్చు, అట్లా. అంటే కాన్స్టెంట్గా ఉండాలని రూల్ ఏం లేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విషయం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వచ్చింది నొప్పి, ఆగిపోయి మళ్ళీ ఎప్పుడో ఒక నెల తర్వాత వచ్చింది, మధ్యలో అసలు ఏం లేదంటే దాన్ని మనం ప్రాబబ్లీ వెయిట్ అండ్ వాచ్ పాలసీలో చూడవచ్చు. అంటే అది కేస్ టు కేస్ బేసిస్ మీద వాళ్ళ సిచ్యుయేషన్ బట్టి మేము అసెస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు నాకు ఇది గైడ్ అనమాట. ఎంఆర్ఐ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ నేను ఎంఆర్ఐ చేయను, చూస్తాము వీళ్ళకి రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా. సో రెడ్ ఫ్లాగ్స్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా వెంటనే మేము ఎంఆర్ఐ చేసేసుకోండి, లోపల ప్రాబ్లం ఏముంది అనేది చూస్తాం అన్నమాట. అదే ఈ రెడ్ ఫ్లాగ్ లేదు అనుకున్న వాళ్ళకి ఏం చేస్తామంటే మెడికల్ ట్రీట్మెంట్ ట్రయల్ ఇచ్చి చూస్తాం. అంటే ఈ టెస్ట్లు ఏం చేయకుండా పెయిన్ తగ్గడానికి ఇచ్చి చూస్తాము. ఈ ట్రీట్మెంట్ తగ్గలేదు అనుకోండి, అప్పుడు చేస్తాం. ఓకే, అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఈ రెడ్ ఫ్లాగ్స్ అనేది చూస్తాము. ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉంటే మనం తప్పనిసరిగా టెస్టులు చేసి లోపల ప్రాబ్లం ఏంటనేది చూస్తాం. ఈ రెడ్ ఫ్లాగ్స్ లేని వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి చూస్తాము. ఈ మెడికల్ ట్రీట్మెంట్ తగ్గిపోతే అక్కడ అయిపోయింది, ఇంకా దాన్ని ఏం చేయం. కానీ తగ్గలేదు అనుకున్న వాళ్ళకి అప్పుడు చేస్తాం, అదనమాట. సో ఈ కంప్లైంట్స్ ఉన్నప్పుడు డాక్టర్ని కలవడం ఇంపార్టెంట్. రెండోది జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది ఎప్పుడు ఇంపార్టెంటే. అంటే సార్ ఇక్కడ ఎక్సర్సైజెస్ అంటే స్పెషల్గా స్పైన్ ఎక్సర్సైజెస్ అనేమన్నా చెయ్యాలా? అట్లా ఏం లేదండి. ఇప్పుడు అవి రాకుండా జాగ్రత్త, వచ్చిన వాళ్ళకి వేరు, రాకుండా తీసుకోవాల్సింది ఇప్పుడు జనరల్ బాడీ ఎక్సర్సైజెస్. ఇప్పుడు ఏదైనా వాకింగ్ కానీ మనం ఏదైనా చేయొచ్చు, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఏదైనా మీరు వెయిట్ ట్రైనింగ్స్ ఏదైనా చేయొచ్చు. కానీ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా ఏదో ఒకటి చేయడం ఇంపార్టెంట్. రెండోది స్మోకింగ్. నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తానండి నా వీడియోస్లో, స్మోకింగ్ వల్ల స్పైన్ మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. జనరల్గా స్మోకింగ్ అంటే లంగ్స్ అనే అనుకుంటారు. లంగ్స్, హార్ట్, క్యాన్సర్స్ ఇవన్నీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ స్మోకింగ్ చేసే వాళ్ళలో చాలా ఎక్కువగా వస్తుంది. ఓకే. ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఈ రెస్పాన్స్ టు మెడికల్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఒక గ్రూప్ స్మోకింగ్ చేస్తున్నారు అనుకుందాం, ఒకళ్ళు స్మోకింగ్ చేయట్లేదు అనుకుందాం. స్మోకింగ్ చేయని వాళ్ళు చాలా క్విక్గా రెస్పాండ్ అవుతారు మెడిసిన్స్కి. ఓకే. స్మోకింగ్ చేసేవాళ్ళు కొంచెం తక్కువగా పూర్గా రెస్పాండ్ అవుతారు. సో ప్రాబ్లం రావడమే కాదు, రెండోది రెస్పాన్స్ మెడికల్ ట్రీట్మెంట్ పూర్గా ఉంటుంది. సో ఏ ట్రీట్మెంట్ కూడా ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి స్మోకింగ్ వల్ల స్పైన్ మీద. సో డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి ఒకటి, రెండోది రెస్పాన్స్ పూర్గా ఉంటుంది స్మోకింగ్ మెడికల్ ట్రీట్మెంట్కి. ఈ సర్జరీ ఒకవేళ చేయాల్సి వస్తే సర్జికల్ రిస్కులు పెరుగుతాయి, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఈ ఫ్యూజన్ ప్రాసెసే సరిగా జరగకపోవచ్చు, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో స్మోకింగ్ చేసేవాళ్ళు తప్పనిసరిగా స్మోకింగ్ ఆపేయాలి బ్యాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే.